నోబెల్ బహుమతి కోసం తహతహలాడినటువంటి ట్రంప్కి ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. ఇక దీంతో కూడా ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన మాత్రమే కాదు, వైట్ హౌస్ చాలా అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. వెనిజులాకి చెందిన మరియా కొరీనాకు ఈ పురస్కారం అందింది. యుద్ధాలు ఆపానంటూ ట్రంప్ చేసిన ప్రచారానికి గుర్తింపు దక్కలేదు. ప్రచారాలు కాదు, చిత్తశుద్ధే ముఖ్యమని నోబెల్ కమిటీ తేల్చి చెప్పింది. నోబెల్ నిర్వాహకులపై ఇప్పుడు వైట్ హౌస్ విమర్శలు గుప్పిస్తుంది. నోబెల్ బహుమతిలో రాజకీయాలు జరిగాయని వైట్ హౌస్ ఆరోపిస్తూ ఉంది. నోబెల్ బహుమతిలో ఇటు ఒకవైపేమో వైట్ హౌస్ ఇక్కడ రాజకీయాలు జరిగాయి అని చెప్పి కూడా అంటూ ఉంది. అయితే నోబెల్ బహుమతిలో మరి నిజంగా రాజకీయాలు జరిగాయి, అందుకే ట్రంప్కి ఈ నోబెల్ బహుమతి లభించలేదు అని చెప్పి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో కాలంగా కూడా ఆశిస్తున్న నోబెల్ శాంతి బహుమతి ఈసారి ఆయనకి అందని ద్రాక్షాలానే మిగిలింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ కూడా ఆయన చేసిన ప్రచారంతో సహా అనేక వివాదాస్పద వాదనలతో కూడా ఈ పురస్కారం ఇప్పుడు చాలా అంటే జనాల్లో కూడా ట్రంప్ మాట్లాడిన తర్వాత నోబెల్ శాంతి పురస్కారం కూడా నిజంగా ట్రంప్కు దక్కుతుందా ఏంటి అని చెప్పి కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే నాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉండాలి అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాంటి ట్రంప్కి మరి నోబెల్ కమిటీ ఎందుకు ట్రంప్కి ఈ నోబెల్ పురస్కారం అర్హుడు కాదు అని చెప్పి ఈసారి భావించింది? ట్రంప్ అసలు తనకే ఈ నోబెల్ పురస్కారం దక్కిద్ది అని భావించారు. అలాంటి ట్రంప్ ఒక్కసారిగా కూడా తనకి కాకుండా వేరే వ్యక్తికి వెళ్ళేసరికి ఆయన నిరాశకు గురయ్యారు. దీనికి గాను ఆయన గురువారం కూడా వ్యాఖ్యలు చేశారు. అసలు ఒకవైపు గతంలో ఇచ్చినటువంటి నోబెల్ శాంతి బహుమతులను కూడా ఆయన మాట్లాడుతూ కూడా ఒబామాకు ఏం చేశారని ఆయనకి బహుమతులు ఇచ్చారు అంటూ కూడా గతంలో ఇచ్చిన నోబెల్ బహుమతులను కూడా ట్రంప్ ప్రశ్నించిన సందర్భం ఏర్పడింది. నేను ఇప్పటికే 6 యుద్ధాలను ఆపాను అంటూ కూడా ట్రంప్ మాట్లాడారు. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకి చెందిన విపక్ష నేత ఇటు ప్రజాస్వామ్య ఉద్యమకారిణి తను మరియా కొరీనా మచాడోకి అందిస్తున్నట్లుగా కూడా నోబెల్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. నోబెల్ బహుమతి ప్రకటన అనంతరం కూడా కమిటీ చైర్మన్ జార్నెన్ వాట్నే ఫ్రెడ్నెస్ మాట్లాడుతూ కూడా తమ నిర్ణయం కేవలం గ్రహీతల ధైర్య సాహసాలు చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ట్రంప్ గమనించాల్సిన అంశం ఇది. ధైర్య సాహసాలు చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. మరి ట్రంప్లో నిజంగా కూడా ఏదైతే 6 యుద్ధాలను నేను ఆపానని చెప్పుకుంటున్నా ఆ చిత్తశుద్ధి ఉందా? ఇదే క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే దేంట్లో కూడా స్వలాభం ఆలోచించకుండా ట్రంప్ ఏదైనా పని చేస్తారా? సో చిత్తశుద్ధి ఇక్కడ మరియా కొరీనా చూస్తే గనక తన చిత్తశుద్ధితో చేసింది. దానివల్ల తనకి అక్కడ ఉన్నటువంటి జనాల హక్కులను పరిరక్షించడం వల్ల కానీ తనకేమీ వచ్చేది లేదు. దానివల్ల తనకి డబ్బు వచ్చేది లేదు, లేకపోతే ఇంకేమీ లేదు. అది కేవలం చిత్తశుద్ధితో అంతమందిని పోగు చేసి ఒక అంశాన్ని తను మహిళగా ముందుకు తీసుకొని వెళ్ళిందంటే తను ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించింది. అండ్ ఎంతో చిత్తశుద్ధి ఉంటే కానీ సమాజ బాధ్యతను తల మీద పెట్టుకోలేరు. ట్రంప్ విషయం చూస్తే ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు, తన మీద కొన్ని బాధ్యతలు ఉంటాయి. తరువాత కొన్ని డెఫినెట్గా కూడా వాళ్ళ దేశానికి ఏం ఉపయోగపడతాయి, లేకపోతే మిగిలిన దేశాల ముందర బల ప్రదర్శన చేసుకోవటం కానీ వీటి వల్లే ఆయన చిత్తశుద్ధి అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది తప్పితే లేకపోతే ఏ భారతదేశానికో తన స్వార్థం లేకుండా, లేకపోతే రష్యాకో ఉక్రెయిన్కో మరి ఏ ఇతర దేశానికో ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంగా ట్రంప్ ఏ పని చెయ్యడు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ నోబెల్ బహుమతికి ఎవరి సరైన అర్హులు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ప్రతి ఏటా మాకు వేలాది సిఫారసు లేఖలు వస్తాయి, మీడియాలో పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు జరుగుతాయి, కానీ మా నిర్ణయాలు ఆల్ఫ్రెడ్ నోబెల్ సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయని కూడా ఆయన తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు దీని మీద ఆరోపణలు వస్తుంది ఏంటంటే వైట్ హౌస్ నుంచి దీంట్లో రాజకీయాలు జరిగాయి అని చెప్పి కూడా వస్తుంది. మరి నిజంగా రాజకీయాలు జరిగాయనే భావించాలా? ఎందుకంటే ఇది జరగక ముందల నుంచి కూడా గత కొంతకాలంగా చూస్తే ట్రంప్ గురించి మీడియాలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. నోబెల్ బహుమతి గురించి కానీ ప్రతి విషయంలో కూడా తనని తాను హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా నోబెల్ కమిటీ కూడా గమనించింది. అయినప్పటికీ కూడా దేనికి కూడా మేము స్పందించము, ఏదైతే ఎవరైతే అర్హులో వాళ్ళకే ఉంటుంది, ఎటువంటి ప్రచారాల్ని మమ్మల్ని ప్రభావితం చేయలేమని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. ఇంకా ఆల్ఫ్రెడ్ నోబెల్ సంకల్పానికి అనుగుణంగానే మేము పనిచేస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ట్రంప్ ప్రచార సరళిని ఉద్దేశించినవే అని కూడా విశ్లేషకులు దీన్ని భావిస్తున్నారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న కీలకమైన ఐక్యతా శక్తిగా
మరియా కొరీనాను కమిటీ ప్రశంసించింది. 2025 goes to a brave and committed champion of peace, to a woman who keeps the flame of democracy burning amidst a growing darkness. The Norwegian Nobel Committee has decided to award the Nobel Peace Prize for 2025 to Maria Corina Machado. She is receiving the Nobel Peace Prize for her tireless work promoting democratic rights for the people of Venezuela and for her struggle to achieve a just and peaceful transition from dictatorship to democracy. As the leader of the democratic forces in Venezuela, ట్రంప్ తన వైఖరి ఏదైతే ఉందో చివరికి నోబెల్ పురస్కారం విషయంలో కూడా అదే పని చేశారని చెప్పాలి. ఇలాంటి పురస్కారాలు ఎవరైనా కానీ అవతల వాళ్ళు వ్యక్తి గౌరవార్థం వాళ్ళ గుర్తింపును అవతల వాళ్ళు గుర్తించి ఇచ్చేది. ఏదైనా కానీ నన్ను గుర్తించండి అంటే వచ్చే గుర్తింపులు కాదు ఇవన్నీ కూడా. నోబెల్ పురస్కారం కూడా అలాంటిది, ఒక అత్యున్నత పురస్కారం. అలాంటి పురస్కారంలో మేబీ ఈ సంవత్సరం కాకపోతే, ఎందుకంటే ఒక సంవత్సరంతోనే ఇది ఎండ్ అయ్యేది కాదు, మరో సంవత్సరం రావచ్చు, ఆ సంవత్సరం కూడా ఆపర్చునిటీ అనేది ఉండొచ్చు. ఈలోపు మంచి పనులు చేస్తే అప్పుడు నోబెల్ కమిటీ గుర్తించవచ్చు. ఇలాంటివేవి కూడా ఆలోచించకుండా ట్రంప్ ఇప్పుడు తను ఏదైతే ఒంటెద్దు పోకడు ఉంటుందో ఆ పోకడకే పోయారు ఆయన. నోబెల్ పురస్కారం కోసం ముందుగానేమో ప్రతి దాంట్లో కూడా తనను తాను హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే ఇప్పుడు మిగిలిన అంశాల్లో కూడా ఆయన బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా కానీ మనం ఇప్పుడు భగవద్గీతలో ఒకటి ఉంటుంది, పని చేయి కానీ దాని ఫలితాన్ని ఆశించుకు, ఏదైతే జరగాలో అది జరుగుతుంది, నువ్వు నిస్వార్థంగా పనిచేయి అంటారు. కానీ మన ట్రంప్ ముందలే స్వార్థంగా దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కానీ తనకి తానే జోక్యం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ దేశాలు కనుక దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా, తను అనుకున్న రీతిలో ఆ దేశాలు రియాక్ట్ అవ్వకపోయినా కానీ ఇంకా ట్రంప్లో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చి ఇంకా ఆ దేశానికి నేనేంటో చూపిస్తా అంటూ కూడా మొదలు పెడతారు. భారత్ మీద తారీఫ్లని కానీ ఇంకో దేశం మీద ఇంకో వైఖరిని కానివ్వండి, ఇటువంటి వైఖరులన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే దానికి నోబెల్ పురస్కారం రాలేదో ఇక ఒక ప్రచారం మొదలుపెట్టారు, అంటే నోబెల్ పురస్కారంలో రాజకీయాలు జరిగాయని. మరి నిజంగా నోబెల్ పురస్కారాల్లో రాజకీయాలు జరుగుతాయా? ఇప్పుడు ఆల్రెడీ కూడా నోబెల్ పురస్కారం కమిటీ నుంచి కూడా మాట్లాడారు. మీకేమనిపించింది అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఈ మేరకే కూడా వైట్ హౌస్ పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉంది. గత నెల ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కూడా ట్రంప్ తన శాంతి యత్నాల గురించి గొప్పగా చెప్పుకున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య మే నెలలో ఉద్రిక్తతలను తానే చల్లార్చారని ఆయన బలంగా కూడా వాదించారు. అయితే పాకిస్తాన్ ప్రత్యక్ష అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ జరిగిందని, ఇందులో ట్రంప్ పాత్ర ఏమీ లేదని భారత్ అప్పట్లోనే తీవ్రంగా ఖండించింది కూడా. దీంతో పాటు ఇజ్రాయెల్, ఇరానా, రువాండా, కాంగో, సెర్బియా, కొసోవా ఈ సహా మొత్తం కూడా 7 యుద్ధాలను తానే పరిష్కరించుకుంటున్నట్లుగా కూడా ట్రంప్ చెప్పుకుంటూ ఉన్నారు. వాస్తవానికి వీటిలో కొన్ని పూర్తి స్థాయి యుద్ధాలు కాకపోయినా మరికొన్నిట్లో ఉద్రిక్తతలు ఇప్పుడు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయని కూడా నిపుణుల అభిప్రాయం. ఇప్పటికీ కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ని తీసుకున్నా కానీ ఆ ఉద్రిక్త పరిస్థితి అనేది కూడా ఎప్పుడో అడపాదడప ఏర్పడుతూనే ఉంటుంది. ఇంకా మంది అసలు ఆపరేషన్ సింధూర్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ మధ్యనే దాని గురించి చెప్పడం కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ 2 అంటే 2.0 ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, దానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మన ఆర్మీకి చెప్పడం జరిగింది. అలాంటిది ఇటు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి, మరికొన్ని కూడా ఉద్రిక్తలు అనేవి కొనసాగుతున్నాయి. ఏది కూడా పూర్తిగా ఎండ్ కార్డు దేనికి పడలేదు. సో నోబెల్ బహుమతిపై ఇప్పుడు ట్రంప్కు ఆసక్తి గురించి ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. అందరికీ కూడా నోబెల్ బహుమతి ట్రంప్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నారన్న అంశం మనకి తెలుసు. అందుకు ఈసారి నోబెల్ బహుమతి అంశం మీద కూడా సామాన్యుల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. ఎవరికి ఈసారి నోబెల్ ప్రైజ్ వస్తుందని కూడా ట్రంప్ వల్లే ఒకంత ఈ నోబెల్ బహుమతుల అంశంలో కూడా సామాన్యులకు కూడా ఆసక్తి ఉందని చెప్పాలి. మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామాకి గతంలో ఈ పురస్కారం వచ్చినప్పుడు ఆయన ఏమీ చేయకుండానే బహుమతి ఇచ్చారంటూ కూడా ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఈ విషయం కూడా మనకి తెలిసిందే. గురువారం ఆయన పూర్తిగా కూడా విమర్శించారు. ఒకప్పుడు అమెరికాకు అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, ఆ దేశ అధ్యక్షుడికి బరాక్ ఒబామాకి శాంతి నోబెల్ బహుమతి రావటమే అది కూడా ట్రంప్కు నచ్చలేదు. ఇక తాజాగా నోబెల్ బహుమతిపై వైట్ హౌస్ స్పందించింది. ఈ పురస్కార విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారని కూడా విమర్శించింది.
ఇక ఈ పరిణామాలపై వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చ్యూంగ్ హాట్ కామెంట్స్ చేశారు. నోబెల్ కమిటీ మరోసారి శాంతి స్థాపన కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యతనిచ్చిందని విమర్శించారు. ప్రపంచ శాంతి కోసం నిజమైన నిబద్ధత చూపించిన వారిని పక్కన పెట్టి రాజకీయ వివక్షను ప్రదర్శించింది అన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారని కూడా స్టీవెన్ చెప్పుకొచ్చారు. శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడతారని ఆయన మానవతావాది అంటూ భక్తిభావం చాటుకున్నారు. మరి ఈ వ్యాఖ్యలు మీకు ఎలా అనిపిస్తూ ఉన్నాయి? మీరు కూడా ఏమనిపిస్తుంది అనేది కూడా ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి యూటీవీతో. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు సృష్టించడం, వాటిని ఆ తర్వాత బిజినెస్ భయం చూపించి ఆపటం పరిపాటి అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవైపేమో మరి ట్రంప్ శాంతి బహుమతి కోసం దండయాత్రకు వచ్చే ఏడాది మరి ఏమైనా కొనసాగిస్తారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది.